ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం రైస్ కుక్కర్లో బగారా రైసు, ప్రెషర్ కుక్కర్లో అయితే ఆలు చికెన్ కుర్మాని ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అన్ని రా మెటీరియల్స్తో అయితే పుదీనా చట్నీని అయితే చేసుకుందాం. ఇవైతే మనం బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా అయితే అయిపోతుంది. ఈ ఆయిల్ అయితే నేను చేసే బగారా రైస్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. రైస్ అయితే నేను కేజీ కన్నా తక్కువే తీసుకున్నాను. కేజీ రైస్ 4 గ్లాస్కి వస్తే నేను 3 గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. ఈ ఆయిల్ అనేది మనకి కొంచెం హీట్ అయిన తర్వాత పట్టా లవంగాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే నాకు 1/2 కేజీకి ఎక్కువగా, 1/2 కేజీకి తక్కువగా అయితే ఉంటుంది. ఒక 350 గ్రామ్స్ ఉంటుంది. నేనైతే ఆనియన్స్, టొమాటోస్ అయితే ఎక్కువగానే వేసుకుంటాను, మసాలాగా ఉంటుందని. ఇవైతే త్వరగా మనకు ఫ్రై అవ్వాలంటే ఇందులో అయితే మనం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావడానికి అయితే త్వరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు నేనైతే రైస్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను 1 అవర్ ముందు. ఈ రైస్ కుక్కర్ అయితే 1 కేజీ రైస్కి అయితే ఫుల్గా వచ్చేస్తుంది. అందుకనైతే నేను 3/4 మాత్రమే వేశాను. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ ఈ మసాలాకి మాత్రమే నేను ఇందులో ఆనియన్స్లో వేసింది. నేను నీట్గా వాష్ చేసుకున్న రైస్లోకి అయితే రైస్కు తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి మనకి మధ్యలో కొంచెం జరుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్తో కలిసి ఆనియన్ కలరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలరు మొత్తం మారిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మీ టేస్ట్ని బట్టి మీరు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇందులో మళ్ళీ కారం అనేది యూజ్ చేయను, అందుకనైతే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను. ఒక గుప్పెడొచ్చి కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుంటేనే మనకి మాడకుండా మంచి టేస్ట్గా వస్తుంది. ఈ టొమాటోస్ అయితే 1/2 కేజీ టొమాటోస్ అండి. ఇవి కూడా మనకి బాగా స్మాష్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటే ఇందులో నుంచి వాటర్ అనేది వచ్చి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ మన టొమాటోస్ అనేది బాగా ఫ్రై అయిపోతాయి. ఈ స్టైల్లో చేసుకుంటే మనకి చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోతుంది. ఈ 3 ఐటమ్స్ అయితే నాకు 1 అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోకి అయితే ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టుగా. ఇలాగ బాగా కలిపిన తర్వాత మనం రైస్ కుక్కర్లో అయితే పెట్టి స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే అదే మనకి ఆటోమేటిక్గా అయితే ఫ్లేమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ మనకి బాయిల్డ్ అయ్యేంత వరకు మనం మిగతా ప్రాసెస్ అయితే ఆలు చికెన్ కుర్మాని, పచ్చడిని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా అయితే కుర్మాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా పట్టా, లవంగా, పచ్చిమిర్చి అనేది మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ ఇస్తూ. ఇది పల్స్లో చేస్తేనే మనకి కచ్చాపచ్చాగా గ్రైండ్ అవుతుంది. పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇది ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఆయిల్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం దీంట్లోకి స్పైసెస్ అనేది మనం కారం పరంగా అయితే ఏం వాడము, ఈ పచ్చిమిర్చి స్పైసెస్ మాత్రమే మనకి సరిపోతుంది. ఇదంతా మనకి స్పైసెస్ సరిపోవాలంటే ఇలాగ ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా నేను ఒక గుప్పెడు మాత్రమే వేస్తున్నాను, ఒక 2 ఆనియన్స్ లెక్కకైతే. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలంటే మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని, పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ లోపైతే మనం ఒకసారి రైస్ కుక్కర్ మీద కన్నైతే వేసేద్దాం. ఇప్పుడే చూడండి మసాలా అనేది వచ్చింది. ఈ స్టేజ్లో మనం బాగా కలుపుకోవాలి. స్విచ్ అనేది ఆఫ్ చేసి మాత్రమే నేను కలుపుతున్నాను, లేకపోతే మనకి షాక్ అనేది కొడుతుంది. అందుకని స్విచ్ అయితే ఆఫ్ చేసి నేను బాగా కలిపి ఉప్పు, కారం మొత్తం సెట్ అయిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ అయితే నేను స్విచ్ వేసి వచ్చేసాను. ఇప్పుడు మనం ఇందులోకి అయితే కర్రీలో కుర్మాకి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ కూడా మనకి బాగా ఫ్రై అయ్యి చికెన్ మొత్తం వైట్ కలర్కి వచ్చేయాలి. అప్పుడే ఇవి అయితే మనకి మసాలాలో బాగా ఫ్రై అయినట్టు లెక్క. ఇప్పుడు మనం ఆలుగడ్డనైతే మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే 1/2 కేజీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనకి మసాలాలో అనేది కుక్ అవ్వాలి. ఇదైతే నేను ఇంట్లో చేసుకున్న పెరుగండి. ఇదైతే ఒక 1/2 కేజీ బాక్స్ అనమాట. దీని ఫుల్గా అయితే నేను యాడ్ చేస్తున్నాను.
ఈ కర్రీకి ఖుర్మా అనేది ఏంటంటే ఈ పెరుగు వేసుకోవడం వల్లే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇదైతే కొబ్బరి పేస్ట్ అండి. కొంచెం అయితే నేను కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. రైస్ అనేది చూడండి దగ్గరగా అయితే అయిపోయింది మనకి. ఇది రైస్ కుక్కర్లో మనకి కుక్ అవ్వడం వల్ల మనం ఒకేసారి అయితే గరిట పెట్టి కలిపేయకూడదండి. జస్ట్ ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్ మొత్తం మనకి కరెక్ట్గా అయిపోయిందా అని. తర్వాత అయితే మనం మూత పెట్టేసి మన కర్రీస్ అన్నీ రెడీ అయిపోతాయి కదా, ఆ స్టేజ్లో వెళ్ళి మనం సర్వ్ చేసుకుంటే మనకి పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది. ఈలోపు అయితే నాకు ఒక 10 to 15 మినిట్స్ అయితే ఈ మసాలాలో మనకి చికెన్ ఆలు అనేది బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే నేను జస్ట్ మనకి ఉప్పు కారం సెట్ అయిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పునైతే యాడ్ చేసుకొని జస్ట్ 1 విజిల్ పెట్టుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం పుదీనా చట్నీని అయితే చూద్దాం. ఇది ఇందాక నేను కొబ్బరి పేస్ట్ వేశాను కదా, అదే మిక్సీ జార్ అండి. అందులోకైతే నేను పచ్చిమిర్చి, చింతపండు, మీ టేస్ట్ని పట్టి ఉప్పు, పచ్చిమిర్చి కూడా మీరు చూసి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మనకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు వరకు వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే మనకి మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ అయితే మనకి కోర్స్గా గ్రైండ్ అయిపోతే సరిపోతుంది. ఒక చిన్న ముక్క టమాటో, కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మనం పల్స్ మోడ్లో పెట్టుకుంటే మన పచ్చడి అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూడండి ఈ లోపల మనకి ఒక విజిల్ అయితే వచ్చింది. ప్రెజర్ అంతా పోయిన తర్వాతే నేను ఓపెన్ చేశాను. కరెక్ట్గా సెట్ అయిపోయింది మన కర్రీ కానీ, రైస్ కానీ, పచ్చడి కానీ. ఇదైతే ఎమ్మీగా ఉంటుందండి. ఈ 3 కలిపి తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ కూడా చూడండి మనకి చాలా పలుకులుగా వచ్చింది. ఇలాగా మనకి రైస్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం అందులో వేసే ఆయిల్, వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా వేసుకుంటే సెట్ అయిపోతుంది. చాలా వేడిగా ఉంది. జస్ట్ స్మాల్ బైట్ అయితే ముందు తిని చూశాను, చాలా టేస్ట్గా ఉంది. లేకపోతే ఇది తినే స్టైల్ ఏంటంటే ముందుగా మనం రైస్ని, ఒక చికెన్ పీస్ని, కొంచెం ఆలుగడ్డ వేసి బాగా కలుపుకొని దాంట్లో పచ్చడి కూడా వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఈ 3 కాంబినేషన్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో స్పైసెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే అండి, ఎమ్మి టేస్టీ బగారా రైస్, ఆలు చికెన్ ఖుర్మా, మన పుదీనా చట్నీ. ఈ కాంబినేషన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.